Okay, we'll see Zootopia. సో ఫ్రెండ్స్ ఛాంపియన్ మూవీకి అయితే వచ్చాను. సో థియేటర్ వచ్చేసి అయితే ఇలా ఉంది, అవతార్ క్రౌడ్ లాగా ఉంది. సో చూస్తే ఇలా ఉంది. సో చూడండి ఎంత ఛాంపియన్ మూవీకి క్రిస్మస్ టైంలో ఎంత రేషన్ చూడండి. ఐ మీన్ ఛాంపియన్ మూవీ కాదు బట్ సో మూవీ అయితే I was just working up the courage to ask you out. There was before. హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఇంకొక మూవీ రివ్యూతో వచ్చాను. ఆ మూవీ పేరు వచ్చేసి ఛాంపియన్. సో ఛాంపియన్ మూవీ వచ్చేసి మన యూనో వెటరన్ యాక్టర్ శ్రీకాంత్ సన్ రోషన్ మేకా హీరో అనమాట. సో ఈ మూవీ గురించి చెప్పే ముందు యూనో లైక్ ఎప్పట్లాగా యూనో నా థాట్స్ అండ్ నాకు తెలిసింది మీకు చెప్పాలని అనుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ మూవీ ఛాంపియన్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. ఏంటంటే ఈ మూవీ లైక్ యూనో దండోరా అండ్ ఛాంపియన్ చాలా లిమిటెడ్ థియేటర్స్లో రిలీజ్ అయింది అనమాట మనకి లాస్ ఏంజల్స్లో. ఐ మీన్ దండోరా అయితే మరీ ఒకే షో పడింది అండ్ దాని రివ్యూ పెట్టాను నేను. సో ఛాంపియన్ కొద్దిగా బాగానే యూనో షోస్ పడ్డాయి, కాకపోతే ఏంటంటే చాలా స్కాటర్డ్గా దూరంలో పడ్డాయి అన్నమాట. సో బట్ మొత్తానికైతే టైం చేసుకొని క్రిస్మస్ రోజైతే వెళ్ళడం జరిగింది. అండ్ మీరు నమ్మకపోండి, ఇందాక చెప్పినట్టు ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే అయిందనమాట ఛాంపియన్. ఏంటంటే థియేటర్లో సగం కంటే ఎక్కువ మంది అమెరికన్ పీపుల్, అంటే లైక్ వైట్ అమెరికన్ పీపుల్ ఆర్ కాకేషియన్ పీపుల్ హూ ఆర్ వాచింగ్ ఇన్ సబ్ టైటిల్స్ వాళ్ళు వచ్చారు. సో ఎందుకు అని ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ రీజన్ నాకు ఏమనిపించిందంటే హీరో వచ్చేసి రియల్గా హాలీవుడ్ హీరో మన మహేష్ బాబుని అంటాం, కానీ అసలు రియల్గా ఒక లియోనార్డో డికాప్రియో ఆర్ లైక్ మన క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్ మూవీలో కానీ అబ్జర్వ్ చేస్తే ఆర్ మన టైటానిక్ ఆ టైంలో ఉన్న లియోనార్డో డికాప్రియోలో ఉన్నాడు రోషన్. ఐ మీన్ ఆ లుక్స్ అంటే శ్రీకాంత్ అండ్ ఊహ వాళ్ళ సన్ కాబట్టి అతనికి ఊహ గారి పోలికలన్నీ వచ్చాయి, శ్రీకాంత్ గారి గుడ్ హెయిర్ స్టైల్ కానీ వచ్చింది. ఐ మీన్ రితిక్ రోషన్ కంటే కూడా ఐ మీన్ అంటుంటారు లైక్ మన టాలీవుడ్కి ఒక యూనో ది హ్యాండ్సమ్ మోస్ట్ హీరో అనుకోవచ్చు మనం. అండ్ సినిమా గురించి మాట్లాడే ముందు హీరో గురించి అయితే మాట్లాడాలి. సో అండ్ టైటిల్ కూడా ఛాంపియన్ ఉండడం. సో సెలెక్షన్ చేసేవాళ్ళు మూవీ యూనో కియాస్క్లో ఛాంపియన్ అని చూసి యూనో ఇంగ్లీష్ పేరు చూసి అండ్ హీరోని చూసి వస్తున్నారు అనమాట. అండ్ సర్ప్రైజింగ్లీ ఇలాంటి సిచ్యువేషన్ ఇంతకుముందు అయింది, అది బ్రూస్లీ సినిమాకి అయింది అనమాట. నేను చైనా టౌన్ దగ్గరలో వెళ్ళాను బ్రూస్లీ అంటే రామచంద్ర సినిమా కాబట్టి అప్పుడు 2015-14 నాట్ షూర్, ఆ టైంలో చాలా థియేటర్స్ రిలీజ్ అయింది. బట్ అప్పుడు ఏమైందంటే నేను ప్యాసడీనా సైడ్ అయితే చైనా టౌన్ ఉంటుంది, సో అక్కడ సైడ్లో వెళ్తే అప్పుడు వెళ్ళాను అనమాట ఫస్ట్ డే. ఇంట్రెస్టింగ్లీ థియేటర్లో చాలా మందిలో మోర్ దాన్ ఎక్కువ క్రౌడ్ అప్పుడు చైనీస్ పీపుల్ వచ్చారు, ఎందుకంటే వాళ్ళు బ్రూస్లీ అంటే చైనీస్ పీపుల్ అనుకొని చైనీస్ సినిమా అనుకొని వచ్చారు. బట్ ఫర్ సమ్ రీజన్ మళ్ళీ టికెట్స్ అన్ని రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను యూనో లైక్ మా తెలిసిన వాళ్ళతో వెళ్తే అప్పుడు బాగా నవ్వుకున్నాను అనమాట. అంటే బ్రూస్లీ యూనో లైక్ చూసి బ్రూస్లీ సినిమా అనుకుని చైనీస్ సినిమా అనుకుని వచ్చారు, బ్రూస్లీ బయోపిక్ అని వచ్చారని అప్పుడు అంతా ఫన్గా యూనో మాట్లాడుకున్నాం. సో దట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనుకున్నాం. బట్ ఇంట్రెస్టింగ్ నేను చెప్పినట్టు ఏంటంటే సినిమా మొత్తం చూసారు వాళ్ళు. సో నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు స్పెసిఫిక్గా హీరో కోసం యూనో రోషన్ కనకాల కోసం అండ్ రోషన్ కోసం అండ్ సినిమా ఛాంపియన్ అని ఉండడం వచ్చారు. సో ఆర్ఆర్ఆర్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఆర్ఆర్ఆర్ ఏమో సినిమా చూద్దామని వచ్చారు, సో దీనికైతే యూనో లైక్ ఇలా వచ్చారు. సో మూవీ గురించి ఎప్పట్లాగే నాకు తెలిసింది నాకు చూసింది చెప్తాను. సో మూవీ వచ్చేసండి చాలా సర్ప్రైజింగ్గా నాకు ఛాంపియన్ అంటే నేను ఏదో ఫుట్బాల్ అనుకున్నాను, బట్ ఇంట్రెస్టింగ్లీ ఇది లైక్ ఫుట్బాల్ 1947లో మనకి అందరికి తెలిసినట్టే మన రజాకార్స్ తెలంగాణ టైంలో ఒక ఫుట్బాల్ ప్లేయర్ స్టోరీ అనమాట. చాలా థాట్స్ వచ్చాయండి. యాజ్ నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను హైదరాబాద్లోని తెలంగాణలో అని. సో ఏమనిపించింది అంటే మూవీ చూస్తే, సో మూవీ స్టోరీ గురించి చెప్తాను. సో మూవీ రజాకర్ మూమెంట్ టైంలో జరుగుతుంటుంది. సో ఒక ఫుట్బాల్ ప్లేయర్, ఆయన డ్రీమ్ ఈజ్ గో టు ఇంగ్లాండ్
సో అది వచ్చేసి మనకు తెలిసినట్టు క్వశ్చన్. సో అతని డ్రీమ్ ఇంగ్లాండ్కి వెళ్ళే ప్రాసెస్లో అతనికి ఒక చిన్న టాస్క్ చేయాల్సి వస్తుంది. లైక్ లైక్ అతను ఒక ఆర్ఫన్ ఉంటాడు. అతను వెన్నెల కిషోర్ అండ్ కోయసర్ల వాళ్ళ దగ్గర బేకరీలో చేరదీస్తారనమాట. అతను పనిచేస్తుంటాడు. అతని పేరు వచ్చేసి మైకిల్ సి విలియమ్స్, మన హీరో పేరు. సో వాళ్ళ దగ్గర ఉంటే ఆయన సికింద్రాబాద్ క్లబ్కి ఆడుతుంటాడు, ఫుట్బాల్ ప్లేయర్. సో మాంచెస్టర్ క్లబ్ నుంచి లైక్ ఒక సెలక్షన్ కమిటీ నుంచి వచ్చి అతని ఫుట్బాల్ ప్లే చూసి అతనికి ఆఫర్ ఇస్తారనమాట. కాకపోతే అతని ఫాదర్ బ్యాక్గ్రౌండ్ వల్ల అతన్ని తీసుకోము, డైరెక్ట్గా తీసుకెళ్ళలేం. యూ హ్యావ్ టు అతని బ్రిటిష్ గవర్నమెంట్కి బ్యాక్ స్టాబింగ్ చేసిండు. సో నువ్వు లైక్ యూ హ్యావ్ టు నీకు ఆఫర్ అయితే ఇస్తాం కానీ రావడం నీ బాధ్యత అంటే. సో అతను వెన్నెల కిషోర్ అడిగితే వెన్నెల కిషోర్ అంటాడు తనకి స్మగ్లింగ్ ఇంగ్లాండ్ నుంచి స్మగ్లింగ్ చేసే ప్లైన్ ఒకటి వస్తుంది, సో దాంట్లో వెళ్ళొచ్చు అంటారు. కాకపోతే వాళ్ళు ఒక కండిషన్ పెడతారు, ఏంటంటే లైక్ వాళ్ళు ఆ స్మగ్లింగ్ చేసిన గన్స్ ఇతన్ని వేరే ఎక్కడ పాయింట్కి ఇవ్వమని చెప్తారు. సో ఇతను ఫుట్బాల్ ఆడే క్రమంలో ఇతను ఆపోజిట్ టీంలో ఉన్న క్యాప్టెన్, అతను పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అనమాట. సో ఇతనికి గొడవ అవుతుంది. ఆ గొడవ అయిన అది మనసులో పెట్టుకుంటాడు అతను. ఇతను ట్రాన్స్ఫర్ చేసే ప్రాసెస్లో, ఆ స్మగ్లింగ్ చేసే ప్రాసెస్లో ఆ పోలీస్ ఆఫీసర్కి ఇతను కనిపిస్తే అతన్ని కొట్టి వీళ్ళు తప్పించుకుంటారనమాట. దాని ప్రాసెస్లో ఆయన ఫేస్ ఇంజూరీ అయిపోతుంది ఆ పోలీస్ ఆఫీసర్ది. సో వెళ్తుంటే అతను ఒక ఏరియాకి వెళ్ళిపోతాడు. ఆ ఏరియాలో నిజాంకి తొత్తులాగా పనిచేస్తున్న హర్షవర్ధన్ ఉంటాడు అనమాట. ఆ హర్షవర్ధన్ ఇంట్లో ఆల్రెడీ బందీ అయిన ఒక రజాకార్కి యాంటీ ప్రొటెస్టర్ వ్యక్తి ఉంటాడు. సో అతన్ని అనుకోకుండా ప్రాసెస్లో ఇతను అక్కడ ఇతను అక్కడ ఉండాల్సి వస్తే అప్పుడు అతన్ని గుర్తుపట్టేస్తాడు కొద్దిసేపటి తర్వాత హర్షవర్ధన్ ఇతను సమ్ కైండ్ ఆఫ్ ఫ్రాడ్ అని. అక్కడి నుంచి తప్పించుకునే ప్రాసెస్లో అక్కడ ఉన్న వ్యక్తిని కూడా ఇతను తీసుకొని వెళ్ళిపోతే వాడు బైరాన్పల్లి, ఏదైతే మన తెలంగాణ ఉద్యమంలో మన తెలంగాణ రజాకార్ల ఉద్యమంలో చాలా వినిపించిన పేరు, బైరాన్పల్లికి వెళ్తారు. అండ్ అక్కడ జరిగే ఈవెంట్స్ స్టోరీ ఇతివృత్తం అనమాట. సో సినిమా గురించి అంటే బైరాన్పల్లి అనేది ఒక చాలా ఇంపార్టెంట్ లొకేషన్ ఇన్ అవర్ తెలంగాణ హిస్టరీ. తెలంగాణ అంటే మనకి ఇప్పుడున్న హైదరాబాద్ అండ్ వాళ్ళ తెలుగు జిల్లాల కంటే కూడా మనకు తెలిసింది ఏంటంటే మన మరాఠవాడ, లైక్ కర్ణాటకలో కొన్ని డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కలిపి తెలంగాణలో ఉండేది. అండ్ మనకి ఆ టైంలో 1947లో ఇండియా మొత్తానికి స్వాతంత్రం వచ్చింది, కానీ మనకి 1948 దాకా రాలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి విడిపించేదాకా, రైట్. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సినిమాలో చూపిస్తారు. అది వచ్చేసి మన ప్రకాష్ రాజ్ గారు ఉంటారు అనమాట, గెస్ట్ అపీరెన్స్ ఉంటుంది. సో అండ్ సో అదంతా చూపిస్తారు ఆ ఈవెంట్స్ కూడా. అండ్ సో ఇప్పుడు ఏమవుతుందంటే హీరో అక్కడికి వెళ్ళాక అక్కడ నాటకాలు వేసుకునే అమ్మాయి, మన నరేష్ గారి అమ్మాయి హీరోయిన్ ఉంటుంది. సో అతనికి ఆబ్వియస్గా ఒక చిన్న బాండ్ ఏర్పడుతుంది. అండ్ అక్కడి నుంచి అతను తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. వెళ్ళే ఈవెంట్లో మళ్ళీ పట్టుబడతాడు. అతను ఫుట్బాల్ ప్లేయరు, మళ్ళీ వీళ్ళని ఏదో మోసం చేయడానికి వచ్చారని చెప్పి బైరాన్పల్లి వాళ్ళు అతను మళ్ళీ గేరీ చేస్తారనమాట. చేస్తే అప్పుడు అతను ఫుట్బాల్ ప్లేయర్ని ఇలా ఇది అని చెప్తాడు, నేను లండన్ వెళ్ళాలి, దానికోసం ఇదంతా జస్ట్ స్మగ్లింగ్ చేయడానికి ఆ ప్రాసెస్లో ఇక్కడికి వచ్చానని చెప్తాడు. దానికంటే ముందు అతను చెఫ్ అని చెప్పి కొద్దిగా ఏదో ఆ అమ్మాయితో కొద్దిగా మూవ్ అవుతాడు అనమాట. సో తర్వాత ఏదో విధంగా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అతని కార్ కూడా ఈ ప్రాసెస్లో ఖరాబ్ అవుతుంది అండ్ అతనికి అవుతుంది. వెళ్ళే క్రమంలో మళ్ళీ అక్కడ రజాకార్స్ వచ్చి వీళ్ళని చంపేయడానికి ట్రై చేస్తారు.
ఎందుకంటే దానికంటే ముందు వీళ్ళకి ఫైటింగ్ అవుతుంది, దానికి రివెంజ్ లాగా మళ్ళీ వస్తారు. సో అప్పుడు ఆ ప్రాసెస్లో మళ్ళీ తన గన్స్ తీసుకొచ్చి వాళ్ళని ఎలిమినేట్ చేయడంతో ఇంటర్వెల్ అదంతా వచ్చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ తను వెళ్దాం అనుకుంటే ఆ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఫస్ట్లో ఇతను అటాక్ చేస్తాడో అండ్ తర్వాత కూడా అతన్ని ఎస్కేప్ అవ్వడానికి అతన్ని ఫేస్ అంతా హర్ట్ చేస్తాడు. అతను రివెంజ్ లాగా వచ్చి ఇతని మీద యూనో ఫుట్బాల్ ఆడు, ఇప్పుడు ఫుట్బాల్ ఆడు, అప్పుడు ఫస్ట్లో ఛాలెంజ్ చేస్తావు, నువ్వు ఇప్పుడు పెద్ద ఫుట్బాల్ ప్లేయర్ కదా ఇప్పుడు అని ఏదో ఫుట్బాల్ మ్యాచ్ ఒకటి ఎమోషనల్ ఫుట్బాల్ మ్యాచ్ యూనో ఆడిపిస్తాడు. ఆయన సక్సెస్ అవుతాడు. తర్వాత ఇదే ప్రాసెస్లో ఆ రజాకార్లు జరిగిన దాడిలో యూనో లైక్ లాస్ట్ క్లైమాక్స్లో హీరో చనిపోతాడు అనమాట. ఇక్కడ బైరాన్పల్లిలో మనకు తెలిసింది ఏంటంటే చాలామంది చనిపోయారు అండ్ లైక్ ఒక పెద్ద మ్యాస్కర్ అయింది, రజాకార్లు చేస్తారండి. సో చాలా తక్కువ మూవీస్ మనకి తెలుగులో హీరో చనిపోవడం అనేది చూపిస్తారు అండ్ ఇందులో అది చూపించారనమాట. అండ్ దర్శకుడు డేరింగ్ చేసి ఆ ఎమోషన్ పండాలని. సో మనం ఆలోచిస్తే లైక్ మైకల్ సి విలియమ్స్ అయిన హీరోకి చనిపోవడానికి కూడా ఒక చిన్న బ్యాక్ ఎండ్ స్టోరీ పెడతారు. మనకు దుల్కర్ సల్మాన్ వాళ్ళ ఫాదర్ లాగా చూపిస్తారు. అతన్ని మోటివేట్ చేస్తాడనమాట ఈ దానికోసం. సో మెయిన్ ఇన్ నట్షెల్ చెప్పాలంటే మూవీ స్టోరీ అండి. లైక్ అతనికి లైక్ ఎక్కడికో ఇంగ్లాండ్కి వెళ్దాం అనుకున్న అతను ఏదో ఊరికి మంచి చేయబోయి అతని ప్రాణాలు కూడా అర్పించేస్తాడు ఒక మూమెంట్ కోసం అనేది స్టోరీ. దర్శకుడు రాసు. సో దీంట్లో మూవీలో ఆలోచిస్తే అండి మనకి చాలా పాజిటివ్ పాయింట్స్ అంటే నేను చెప్పినట్టు రోషన్ హీరో సూపర్ అండ్ ఆ టైంకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు ఉన్న బడ్జెట్లో, ఎస్థెటిక్స్ కానీ అవి కానీ సెట్టింగ్స్ కానివ్వండి. అండ్ రోషన్ డ్యాన్స్ ఒకటి ఫస్ట్ హాఫ్లో చేశాడు. అసలు చెప్పాను కానీ హీరో మెటీరియల్ కూడా అవుతున్నాడు, హాలీవుడ్ మెటీరియల్ ఈ అబ్బాయి. నాకు తెలిసి రాజమౌళి గురించి నాకు కొద్దిగా ఐడియా ఉంది కాబట్టి ఏదో ఒకరోజు రాజమౌళి తనతో సినిమా తీస్తాడనిపిస్తుంది. రాజమౌళి లాంటి వాళ్ళు సుకుమార్ లాంటి వాళ్ళు ఒక పెద్ద బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తీసుకొచ్చి తన్ని ప్రజెంట్ చేస్తారు. మన తెలుగులో కూడా ఇలా ఒక హాలీవుడ్ హీరో ఉన్నాడు మహేష్ బాబు లాంటి వాడు, నెక్స్ట్ జనరేషన్ కానీ చూపించడానికన్నా తీస్తారని అనిపిస్తుంది, రైట్? సో అదనమాట నాకైతే అనిపించింది. సో అండ్ ఆలోచిస్తే మూవీ గురించి ఇంకా చాలా థింగ్స్ ఏంటంటే హీరోయిన్ కూడా చాలా బాగా చేస్తారు యాక్టింగ్ అండ్ తెలంగాణ యాక్సెంట్ సూపర్గా మాట్లాడాడు రోషన్. అండ్ ప్రాబ్లీ ఈ మధ్య పిల్లలందరూ హైదరాబాద్లో పెరగడం ఈ జనరేషన్లో, అంటే మన పాత జనరేషన్లో మనం రామ్ చరణ్ తేజ్ కానివ్వండి, రానా కానివ్వండి, అల్లు అర్జున్ కానివ్వండి, వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి చెన్నై నుంచి హైదరాబాద్లో పెరిగారు. బట్ స్టిల్ ద సమ్హౌ వాళ్ళకి కంఫర్టబుల్ కాదు తెలంగాణ యాక్సెంట్. దట్స్ బికాస్ వాళ్ళ స్కూలింగ్ అంతా అక్కడే చదివారు, జస్ట్ వాళ్ళ లేట్ ఏజెస్లో వచ్చారు. ఈవెన్ సేమ్ థింగ్ విత్ నాగార్జున చైతన్య కూడా వెంకటేష్ కానివ్వండి, ఆ టైంలో నాగార్జున గారు కొద్దిగా మాట్లాడతారు బాగానే. సో బట్ ఇప్పుడు మన హైదరాబాద్లో పుట్టి పెరిగిన యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి చాలా బాగా మాట్లాడతారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ తెలంగాణ మాట్లాడితే జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే అసలు అతను ఇప్పుడు ఆంధ్రాలో మాట్లాడితే నేను షాక్ అవుతా. అతను తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్లో సేమ్ అలానే మాట్లాడతాడు అతను, రైట్? సో సేమ్ థింగ్ విత్ రోషన్ కూడా. అతనికి హైదరాబాద్ లాంగ్వేజ్ డిక్షన్ మంచి, ఇక్కడే పుట్టి పెరిగాడు కాబట్టి హైదరాబాద్లో స్కూలింగ్ కూడా అంత ఇక్కడే కాబట్టి అతను చాలా ఈజీగా పికప్ చేసుకున్నాడు అని అనిపించింది నాకు. చాలా ఈజీగా మాట్లాడే డైలాగ్స్ కానీ అంటే ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్డ్గా అనిపించలేదు. ఫోర్స్డ్గా మాట్లాడాలి, స్ట్రీట్ లాంగ్వేజ్ లాగా మాట్లాడాలి అన్నట్టు కాకుండా బాగా మాట్లాడాడు, రైట్? సో అది చాలా హెల్ప్ అయింది సినిమాకి, ఎందుకంటే సినిమా మొత్తం నిజాం జమానాలో తీయడం, తెలంగాణ డిక్షన్లో తీయడంతో అతనికి బాగా సెట్ అయిపోయింది ఆ లాంగ్వేజ్ అనేది. కానీ అండ్ ద సేమ్ వే మనకి మూవీలో చాలా సీన్స్ కొన్ని డీటెయిలింగ్గా ఉన్నాయి. ఊర్లో అంతా తీసుకోవడం, బైరాన్పల్లి ఊర్లో ఒక ఇద్దరు చనిపోయారు అటాక్లో, అది డాక్యుమెంట్ చేస్తారు. దాంట్లో మనకి రచ్చ రవి అండ్ ఈ సినిమాలో ఇంకొక క్యారెక్టర్ని చూపిస్తారు అనమాట. సో రచ్చ రవి అనేటైనా చారీ ఉంటాడు, అంటే
హీఈస్ మనకి హౌస్లోలు అంటారు కదా, ఆ పని చేస్తాడు అనమాట. చారీ అంటే హౌస్లోలు, ఐ థింక్ చారీ అంటే హౌస్లోలే అనుకుంటా, నాట్ షూర్. సో అతను ఏంటంటే లైక్ యూనో లైక్ అన్ని వెపన్స్ తయారు చేయడం అలాంటివి అని చేస్తుంటాడు. ఇతని కారు కూడా ప్రాబ్లం అవుతుంది కదా ఊరికి వెళ్ళినప్పుడు, సో అది కూడా రిపేర్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అనమాట. అంటే డీటెయిలింగ్ ఎందుకన్నానంటే అతనికి జంధ్యం ఉంటుంది. అంటే అంటే అంత అతని సినిమా మొత్తంలో చెట్టు ఉండదు, అతను జంధ్యం మీద వేసుకొని పని చేస్తాడు. అంటే మన తెలంగాణలో మనం చేస్తే మనకున్న క్యాస్ట్లో చాలా మటుకు బ్రాహ్మణ్స్తో పాటు చారీలు కానివ్వండి, అతని పేరు చారీ ఉంటుంది సినిమాలో, చారీలు కానివ్వండి అండ్ పద్మశాలీస్ కానివ్వండి, ఇలా కొన్ని క్యాస్ట్ వాళ్ళందరూ జంజం వేసుకుంటారు కదా. సో అలా డీటెయిలింగ్ అలా డైరెక్టర్ చాలా బాగా తీసుకున్నాడు అనిపించింది. అంటే అథెంటిసిటీ అనేది ఆ, బాగా తీసుకున్నాడు. ఆ చిన్న చిన్న డీటెయిల్స్ కూడా, మైక్రో డీటెయిల్స్ కూడా ఇంక్లూడ్ చేస్తాడు యూనో. సో అదనమాట. అండ్ అలాగే మూవీ గురించి నాకు ఆలోచిస్తే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి. అంటే చిన్నప్పుడు మా తాతయ్య కూడా చెప్పేటోళ్ళు అనమాట, ప్రతి ఒక్కరి దగ్గర గన్ను ఉండేది, గన్నులు ఇంటెంకాల గన్నులు దాచిపెట్టేటోళ్ళం అని చెప్పేటోళ్ళు. అండ్ ఇంకా మా తాత ఒక అతను మా మదర్ వాళ్ళ సైడ్ అప్పుడు మనకి మన తెలంగాణలో తొట్టెలు అంటారు, హౌస్లు అంటారు. హౌస్లు అంటే ఇన్ ద సెన్స్ లైక్ వాటర్ కడుక్కోవడానికి వాటర్ ఉంటుంది కదా, తాంబాలం అంటారు, తాంబాలం పక్కన హౌస్ అంటారు అనమాట. ఆ హౌస్ల కింద పైసలను దాచిపెట్టేటోళ్ళు అంట. దట్స్ బికాస్ ఈ నిజాంలో రజాకర్లు వచ్చి దోసుకుపోతారని. సో అలాంటివన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అలాగే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం రజాకర్ల బాధ తట్టుకోలేక విజయవాడ వెళ్ళిపోయారంట మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళు. అవన్నీ ఆలోచిస్తుంటే విజయవాడ నుంచి మళ్ళీ ఇందులో ఏంటంటే రియల్ టైమ్ ఈవెంట్స్లో ఉన్న వ్యక్తులు తీసుకొచ్చి స్టోరీ అన్నారు అనమాట. అంటే మనకి సుందరయ్య గారు వచ్చి ఇక్కడ హెల్ప్ చేశారని తెలుసు రజాకర్ మూమెంట్కి. సో అతని రోల్లో మనకి చాలా అద్భుతంగా మన మురళీ శర్మ మన అలా వైకుంఠపురంలో ఉంటారు కదా, అతను యాక్ట్ చేస్తాడు. అండ్ అలాగే మనం ఆలోచిస్తే ఇందులో రజాకర్ లాగా హిందీ యాక్టర్ అతను చాలా ఫేమస్, అతను యాక్ట్ చేస్తాడు. అండ్ అలాగే నిజాంలో ఇంకొక అతను కూడా చాలా ఫేమస్, అతను యాక్ట్ చేస్తాడు. యూనో లైక్ చాలా మంచి పెద్ద పెద్ద రోల్స్, పెద్ద పెద్ద వాళ్ళని బాగా పెట్టుకున్నారు. సో మూవీలో చాలా డీటెయిలింగ్ కానీ క్యారెక్టర్స్ సెలెక్షన్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ అలాగే నాకు ఏమనిపించింది అంటే లైక్ రోషన్ ఇస్ ఫ్యూచర్ స్టార్. మూవీ కూడా ఎక్కడ బోర్ లేకుండా వస్తుంది. అండ్ అలాగే సాడ్ ఎండింగ్ పెట్టే వరకు అది ఇంపాక్ట్ కూడా బాగా వచ్చింది. నేను చెప్పాను కదా, మూవీలో ఏంటంటే చాలామంది అమెరికన్ పీపుల్ వచ్చారు క్రౌడ్ మూవీ చూడడానికి, అండ్ వాళ్ళకి చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మళ్ళీ సేమ్ ఆర్ఆర్ఆర్ లాగా కొద్దిగా బ్రిటిష్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అండ్ దెన్ అలాగే రజాకార్ల మూమెంట్, అండ్ అలాగే వింటేజ్ కైండ్ ఆఫ్ మూవీ. అండ్ లైక్ హీరో పేరు కూడా మైకేల్ విలియమ్స్. అది ఎందుకు బెటర్ అని తెలియదు. దట్స్ బికాస్ సికింద్రాబాద్లో మనం ఆలోచిస్తే మనకి చాలా క్యాథలిక్ కల్చర్ చాలా ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ కీస్ హై స్కూల్ కానీ, అంటే మన మదర్ వాళ్ళు చదువుకున్న స్కూల్ సెయింట్ ఆన్స్ అలాంటి స్కూల్స్లో చదివేవాళ్ళు కాబట్టి 1890s అప్పటి నుంచే మనకి ఈ కీస్ హై స్కూల్ ఇవన్నీ ఉన్నాయి కదా, లైక్ సెయింట్ ఆంథోనీస్ అక్కడ అంతా. సో కైండ్ ఆఫ్ కల్చర్ క్యాథలిక్ కల్చర్ ఉంది కదా, సో అందుకే పెట్టాడు. అండ్ సికింద్రాబాద్లో కూడా నేను డీటెయిలింగ్ బాగుందని చెప్తే మన రామ్ గోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా, సో అప్పుడు క్లాక్ టవర్ అవన్నీ చూపిస్తాడు అనమాట పాత కాలంలో. అవన్నీ చాలా బాగా అనిపించింది. చార్మినార్ కూడా చూపిస్తారు ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఆ షార్ట్స్లో ఆ టైంలో ఇలా ఉండేది. సో ఇదండి. సో రజాకర్ల మూమెంట్ అని చూస్తే బాధ అనిపిస్తుంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఏడుపు వచ్చేసింది. అంటే ఎందుకంటే మన వాళ్ళు ధర్మం కాపాడు ఇప్పుడు అందరూ నేను ఎప్పుడు చెప్తాను ఏంటంటే, నేను మొన్న ఏదో అప్పట్లో రజాకర్ అని ఒక మూవీ వచ్చింది అనసూయ అది. సో నేను దాని మీద పాడ్కాస్ట్లో మీరు ఉండండి, నా దాంట్లో రివ్యూ ఉంటుంది చూడండి. దాంట్లో అప్పుడు చెప్పాను నేను ఏంటంటే, అదే నా పాడ్కాస్ట్ని వేరే ఏదో టీవీ ఛానల్ విన్నారో నాకు తెలియదు, మరి సేమ్ అదే పాయింట్స్ అతను చెప్తున్నాడు. ఏంటంటే జ్యూస్ ఎప్పుడు కూడా వాళ్ళ చరిత్ర అనేది ఎప్పుడు మర్చిపోరు. దే కీప్ ఆన్ రిమైండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ రజాకర్ అనే వర్డే బంగ్లాదేశ్ లాంటి ఏరియాస్లో బ్యాన్ చేస్తారు. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన మిలిటరీ ఆర్మీ, ఇప్పుడే రజాకర్ మీన్స్ ఆర్మీ ఆఫ్ కింగ్ అనుకోండి. సో వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు బాగా ట్రబుల్ చేస్తారని చెప్పి వాళ్ళు రజాకర్ అనే వర్డ్ మాట అన్నందుకు వాళ్ళు ఏకంగా షేక్ హసీనాని వాళ్ళు లైక్ దాడి చేస్తారు అక్కడ యూత్ అంతా కలిసి. అలాంటిది మనం ఆ వర్డ్ కాకుండా రజాకర్లో ఉన్న ఎంఐఎం పార్టీనే మనం ఇంకా ఎలక్ట్ చేసుకుంటాం. సో దట్స్ ది డెమోక్రసీ ఆఫ్ వీ గేవ్ అన్నట్టు అనిపిస్తుంది. అది
అది అసలు లైక్ ఎలా డిజైన్ చేశారో అది ఏంటో మనకే అర్థం కాదు అసలు. మన ఇండియాలో అది గందరగోళంగా చేశారు. సో, అలా మనం ఆలోచిస్తే అండి ఒక బంగ్లాదేశ్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇప్పుడు ఎలా ఉందో సిట్యుయేషన్ హిందూస్‌ది. సో, అలాంటిది ఒక 50 ఇయర్స్ బ్యాక్, ఒక 60 ఇయర్స్ బ్యాక్, సారీ 50, 60 అంటున్నా సారీ, ఒక 1947 ఆ టైంలో ఎలా ఉండేది పరిస్థితి అని ఆలోచిస్తే ఊహకే లైక్ సిట్యుయేషన్ ఆలోచించలేకపోతున్నాం. ఆ టైంలో మనం పుట్టుంటే మన పరిస్థితి ఏంటి, రైట్? సో, అలాంటిది ఆలోచిస్తుంటే యూనో అండ్ సో, జ్యూస్ అనేవాళ్ళు నాకు తెలిసి అర్జెంటీనాలో ఎక్కడో తప్పించుకొని పోయిన హాలోకాస్ట్ చేసిన వాళ్ళని నాజీస్‌ని వాళ్ళు వెతికి వెతికి చంపారని అంటారు. లైక్ ఐడీఎఫ్ గాని, వాళ్ళు మొసాద్ గాని అలాంటిది. సో, మనం అలాంటిది ఏది మన అట్‌లీస్ట్ మనం ఒక సినిమాలు కూడా తీయలేకపోయాం ఇన్ని రోజులు. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనకి ఇక్కడ ఆహ్, వాట్ ఈస్ ఇట్ మన 'షిండ్లర్స్ లిస్ట్' ఇలాంటి మూవీస్ స్పిల్బర్గ్ లాంటోళ్ళు అంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ వాళ్ళు తీసి కళ్ళకు కట్టినట్టు చూపించేవాళ్ళు, రైట్? అప్పుడు ఎలా ఉండే సిచ్యువేషన్ అనేది. సో, ఇలా మనము చేయలేకపోయాం. మన మూవీస్ ద్వారా చెప్పలేకపోయాం అనే ఒక బాధ అయితే నాకుంది. బట్ ఇప్పుడిప్పుడు కొత్త కొత్తగా వస్తున్నాయి సబ్జెక్ట్స్. కొత్త కొత్తగా వస్తున్నాయి. సో, మొన్న 'రజాకార్' మూవీ వచ్చింది. కానీ ఒక పెద్ద స్కేల్‌లో, ఇంకా పెద్ద స్కేల్‌లో అండ్ కొద్దిగా టచ్ చేస్తాడు. రాజమౌళి కూడా ఫర్ ఎగ్జాంపుల్ 'ఆర్ఆర్ఆర్‌లో' కొమరం భీమ్ రోల్ పెట్టాడు కానీ అతను బికాస్ ఆఫ్ ది వాట్ వి సే లైక్ బడ్జెట్ కన్‌స్ట్రెయింట్స్ కానియ్యండి, అవి కూడా లేకుండా తీసుకున్నాడు కానీ బట్ ప్రాబ్లమ్ ఏంటమైపోయిందంటే అతను జడ్జ్ చేయడం అంటే లైక్ స్క్రిప్ట్ వైస్ అంటే ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ రారేమో అన్నట్టు అతను చాలా న్యూట్రలైజ్‌గా, చాలా ఫ్రెండ్లీగా తీసుకున్నాడు. యూనో ఫర్ సో, బట్ ఇంకా ఇంకా ఇలాంటి మూవీస్ రావాలి. ఎందుకంటే 'బైరాన్‌పల్లి' అనేది నాకు తెలంగాణ నాకే హైదరాబాద్‌లో హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన వాళ్ళకి కూడా ఎవరికీ తెలీదు అసలు 'బైరాన్‌పల్లి' ఇన్సిడెంట్ అనేది. ఈ సినిమా చూస్తే నాకు ఓహో! అదే అప్పుడు అయింది కదా అని ఏదో లీలకు గుర్తొచ్చింది నాకు. అంటే లైక్ మన చరిత్ర మనం అలా మరుగున పడిపోయిందనమాట. సో, అది అదైతే అనిపించింది నాకు. అండ్ అలాగే ఈ మూవీలో ఇతను మన 'ఎన్టీ రామారావు' గారి తమ్ముని కొడుకు, అతను ముక్కు పెద్దగా ఉంటది. అప్పట్లో చాలా వచ్చేవాళ్ళు అతని మూవీస్. సో, తను యాక్ట్ చేస్తాడనమాట. సో, అతను 'కళ్యాణ్ చక్రవర్తి' సంథింగ్ ఏదో ఉంటది అతని పేరు. మూవీలో కొద్దిగా చేంజ్ అయిపోయారు. అతను అప్పట్లో కొద్దిగా ఆ యంగ్ ఏజ్‌లో అంత గొప్పగా ఉండకపోయేవాళ్ళు. కానీ మూవీలో మీసాలు అవన్నీ పెట్టే వరకు లుక్ అతను చాలా బాగా సెట్ అయిపోయింది మూవీలో. అదొకటి. అండ్ కొన్ని సీన్స్‌లో అండి మనకి 'రోషన్' చాలా మటుకు ఊహలాగా ఉంటారంటారు కానీ చూస్తుంటే కొన్ని 'శ్రీకాంత్' గారి ఎక్స్‌ప్రెషన్స్, 'శ్రీకాంత్' గారి ఫేషియల్ ఫీచర్స్ కూడా చాలా కనిపిస్తాయి మనకి. అతని యాక్టింగ్‌లో గాని, ఆ నాన్‌సెన్స్‌లో గాని. బట్ లైక్ అవి ఉన్నాయి. సో, అదైతే అనిపించిందండి. అండ్ దెన్ మోర్ ఓవర్ మ్యూజిక్ కొద్దిగా నన్నడిగితే ఆ 'గిరగిర' సాంగ్ ఏదైతే మన 'మాయదారి మైసమ్మ' సాంగ్‌ని మనకి కంపోజ్ చేశారో అతనే చేసినట్టున్నాడు ఈ సాంగ్ కూడా. మన తెలంగాణ సాంగ్స్ చేసే అతను. చాలా బాగుంది సాంగ్ అది. కాకపోతే 'మిక్కీ జె మేయర్' చాలా ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చండి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా అంటే చాలా 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 నీరసంగా కొట్టాడు. అసలు ఇదే మూవీకి తమన్‌కి ఇచ్చుంటే ఒక రేంజ్‌లో ఉండేది. తమన్ లాంటోళ్ళో లేకుంటే డీఎస్‌పీ గారికో ఇస్తే అసలు ఎందుకంటే హీరో చనిపోయినప్పుడు కూడా మనకి ఏడుపు రావట్లేదు. ఆ మ్యూజిక్ అది అదే 'కీరవాణి' గారికన్నా ఇచ్చుంటే అలాంటి వాళ్ళు మోర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సింది సినిమాకి సబ్జెక్ట్ అని అనిపించింది నాకు. ఇప్పుడు ఆడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మన 'సింహాద్రిలో' భూమిక జూనియర్ ఎన్‌టిఆర్‌ని పొడిచినప్పుడు మనకు అమ్మైనా నాన్నైనా ఒక సాడ్ వర్షన్ సాంగ్ వచ్చేస్తది. అంటే అలా థాట్ ప్రాసెస్ అలా ఉంటది. అండ్ అలాగే 'అఖండ'లో కూడా అతను ఫైట్ సీక్వెన్స్‌లో ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి చూడండి. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఎన్హాన్స్ అయిపోతది అసలు. సీన్ 20% ఉంటే ఒక 30% మ్యూజిక్ యాడ్ అయిపోతది. పర్ఫార్మెన్స్ ఇంకా 50% ఉండాలనుకోండి. సో, బట్ ఇది యాడ్ చేయలేకపోయాడు మ్యూజిక్ 'మిక్కీ జె మేయర్' అని అయితే నాకు చాలా అనిపించింది ఈ సినిమాలో. అండ్ మళ్ళీ మూవీ ప్రెమిసెస్ గురించి మాట్లాడుకుంటే మనం ఆలోచిస్తే ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని చూస్తే ఏడుపొచ్చింది నాకు. ఎంత కష్టపడి మనోళ్ళు మాన ప్రాణాలు ఇవన్నీ కాపాడుకుంటూ లైక్ ప్రాణాలు చేతిలో పెట్టుకొని లైక్ దే ట్రై టు బి హిందూస్ కన్వర్ట్ కాకుండా అదే ధర్మాన్ని కాపాడుకుంటా నీతిగా ఉంటుంది, నిజాయితీగా ఉంటారు. సో దట్ మనమందరం ఇప్పుడు ఈ స్టేలో ఉన్నామంటే వాళ్ళు అప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. ఆ రజాకర్లు అవన్నీ గుర్తొచ్చి చాలా బాధేసింది. ఎందుకంటే నాకు మా ఇంటి దగ్గర
నాకు లిటరల్‌గా ఒక ఒక ముసలావిడుండే. ఆమె పేరు రెడ్డమ్మ, రెడ్డమ్మ అని పిలిచేవాళ్ళనమాట. హర్ నేమ్ వాస్ రెడ్డి. ఆమె బట్ ఇంట్లో పని చేసేవాళ్ళు అమ్మాయి. ఆ అమ్మాయి. సో, అవ్వ ఇంట్లో పని చేస్తే ఆమె ఆమె చెప్పేదెప్పుడు నాకు రజాకార్లంతా తీసుకొని పోయిగా మా డబ్బులన్నీ మమ్మల్ని కొట్టి మొత్తం గుంజుకున్నారు. మేము రెడ్డీస్ గాని మాకు జాగాలన్నీ తీసుకున్నారు. ఆమె చెప్పేటిదామె. సో, అంటే అట్లా అట్లా ఎంతో మందిలున్నారు మన దగ్గర. ఒకప్పుడు లైక్ ఎకరాలు, ఎకరాలు ఉన్నోళ్ళు కూడా వాళ్ళ దగ్గర డబ్బులన్నీ దోచుకొని అన్నీ ఇచ్చేసి వాళ్ళు మామూలు సింపుల్ లైఫ్ బతకడం కోసం యూనో ఇచ్చేసారు. అలా రజాకార్లది ఆలోచించినప్పుడల్లా కొద్దిగా మనకి బ్లడ్ బాయిల్ అయిపోతది. అవన్నీ మనకి నాస్టాల్జియా లాగా అవన్నీ రెమినిసెన్స్ వస్తుంటది. మన యాన్సిస్టర్స్ ఎంత కష్టపడ్డారు అక్కడ హైదరాబాద్‌లో ఆ టైంలో అని. అండ్ అలాగే మనం ఆలోచిస్తే నిజాం నిరంకుశ పాలన తప్పించి మనకి ఇంకేం చెప్పకపోయేవాళ్ళు మన స్కూల్‌లో గాని, ఇవి గాని. అంటే ఐ డోంట్ నో. మరి మన ఎందుకంటే మన సెక్యులరిజం కదా ఇండియాలో. అది సెక్యులరిజం ఆనర్ చేయాలని చెప్పి వాళ్ళు ఎక్కువ చెప్పకపోయేవాళ్ళు. ఇదంతా నిజాం ఏం చేశాడు, ఎలా కష్టపెట్టారు అనేది. ఏదో చాలా లైట్‌గా స్కిమ్ ఆఫ్ చేసేవాళ్ళు. సో, ఇలా అన్నీ రకరకాల థింగ్స్ అన్నీ గుర్తొచ్చాయండి నాకు. కొద్దిగా ఎమోషనల్‌గా ఏడ్చేశాను. నేను 'దండోర' సినిమా కంటే కూడా ఈ సినిమా చూసి ఏడ్చాను బాగా. అవన్నీ గుర్తొచ్చి ఎస్పెషల్లీ అతను రివోల్ట్ అయ్యి గన్‌తో పేల్చే సీన్ గాని. కానీ మూవీ పరంగా చూస్తే అండి 'దండోర' నాకు దీనికంటే బా నచ్చింది. ఈ మూవీ కొద్దిగా స్లో అయిపోతుందండి మూవీ. కొద్దిగా మనం సెకండ్ హాఫ్‌లో కూడా డ్రాగింగ్‌గా అనిపిస్తది. అండ్ అలాగే హీరో పేరు మైకేల్ విలియమ్స్ పెట్టడం కూడా అంత గొప్ప అలా పెట్టినప్పుడు అతను బ్రిటిష్ అతనిలాగా చూపించాల్సిందే. లైక్ ఆంగ్లో ఇండియన్స్ కూడా ఉంటారు మన సికింద్రాబాద్‌లో. అలా ఏమని చూపించాల్సింది. ఇంకా ఇంపాక్ట్ ఉంటది. అతను రావడం, అతను చనిపోయేంత కూడా ఏం లేదక్కడ. ఐ మీన్ లైక్ అతను స్టిల్ అంటే ఎలాగో ఫిక్షనల్ కథ తీసుకున్నారు కాబట్టి బైరాన్‌పల్లిలో అందరిని చంపేస్తే ఇతను హీరో ఒక్కడు బతికిండు అన్నట్టు కూడా చూపించేస్తే కూడా అయిపోయేది. అతను చనిపోవడం కూడా అంత పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు నాకు. మూవీకి అంత పెద్దగా హెల్ప్ అవ్వలేదు అనిపించింది నాకు. అగైన్ మై థాట్స్ ఇవి. సో, అండ్ మేబీ 'టైటానిక్' కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ తీసుకొద్దాం అనుకున్నాడేమో డైరెక్టర్ నాకు తెలీదు. బట్ బైరాన్‌పల్లిలో అందరూ చనిపోయారని చెప్పి ఆ ఇన్సిడెంట్‌ని కొద్దిగా ఎన్హాన్స్ చేసి తీశాడు. బట్ నేను లైక్ చెప్పినట్టు ఆహ్, ఇలాంటి సినిమాలు కొన్ని థాట్ ప్రొవోకింగ్‌వి వస్తే కొన్ని సినిమాతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఈ సినిమా చూస్తే పిల్లలకి అప్పుడు జరిగిన పరిస్థితులు, ప్రభావాలని తెలుస్తుంటాయన్నమాట. ఎలా ఉండే సిట్యుయేషన్ అనేది. సో, ఇదండి. మీరైతే తప్పకుండా చూడండి. నాకైతే మూవీ ఓకే అండి. అంటే కంపేర్ టు 'దండోర' ఈజ్ బెటర్. ఈ మూవీ కూడా ఓకే అండి. అండ్ ఇది నా థాట్స్ అన్ని ఈ మూవీ గురించి. అండ్ టేక్ కేర్. లవ్ యూ ఆల్. అండ్ చూస్తూనే ఉండండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ టు మై థాట్స్. థాంక్స్ ఫ్రెండ్స్. బై.